చందన్ చెప్పు. డ్రెస్ చేంజ్ వస్తావా? మీరే పొద్దున్నే లేచి టిప్ టాప్ గా రెడీ అయ్యి ముందే వీడియో తీసుకోవాలని చెప్పి వచ్చారు. నాకేమో ఇప్పుడు లెగిసి ఇప్పుడు టిఫిన్ చేసిస్తే తినేసి వచ్చాడు. ఏదో వచ్చాం కదా అని చెప్పి ఒక వీడియో తీద్దాము సింపుల్ గా, మీకు కూడా తెలియాలి కదా వీడియో ఎవరు అని చెప్పి. ఇంకే నువ్వెవరో చెప్పు. నన్ను వేరే వాళ్ళు చూసిన వాళ్ళంతా మీ తమ్ముడు అనుకుంటా, కొద్దిగా క్లారిటీ ఇవ్వు. రిపీట్ చేయవా? తమ్ముడు 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 తమ్ముడు. అబ్బా రే, నిజంగా నాకు మనసు నిండిపోయిందిరా. వీడు మా తమ్ముడు కాదు, మీరు కూడా అనుకోర్లేండి, నా కొడుకండి. అసలు చూసారు ఎంత హైట్ అయిపోయాడు. 9th కి హాస్టల్కి వెళ్ళిపోయాడు. హాస్టల్ నుంచి వచ్చాడు, ఏంటో మొత్తం ఒళ్ళంతా తగ్గిపోయింది, సన్నగా అయిపోయాడు, అంత హైట్ అయిపోయాడు. నిజంగా పిల్లలు ఇట్లా ఎదుగుతా ఉంటే మనకు అసలు కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. చూడు, నాకైతే స్టార్ట్ అయిపోయింది. ఏరా చాలరా, మీ ఫ్రెండ్స్ ఎవరు అడిగినా సరే మా మమ్మీ కాదు మా అక్క అని చెప్పు. అదే కదా నువ్వు చెప్పింది. ఇప్పుడు అనుకుంటారని చెప్పాను నేను. డ్రెస్ వేసుకుంటే నీ చెల్లిరా ఉంటాను రా. ఏమా డ్రెస్సులు వేసుకోలేక చీరలు ఇలా బుక్ అయిపోయాం కాబట్టి ఇలాగ ఆంటీ ఇలా కనిపిస్తున్నావు. కాదు కాదు, ఆంటీ అని మాత్రం ఎవరు అనద్దు, అక్క చెల్లి అని పిలవండి, ఓకేనా? రే జుట్టురా, ఏంట్రా జుట్టా? ఆ జుట్టు లేక ఎంతో మంది బాధపడుతున్నారు, అవునా కదా? నీ పెళ్ళేదాకైనా జుట్టు ఉంచురా, గ్లామర్ కనిపించాలిగా. రేపు పొద్దున్న నీకు వచ్చే వైఫ్ కంటే నేను అందంగా ఉండాలి లేదా? చూసారా, అది ఇప్పటి నుంచే ఏంట్రా నాయన అనుకుంటున్నాడు. అరే కొంచెం 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 ఇప్పుడే చూడండి. అబ్బా, కొడుకు పక్కన నుంచి ఉంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుంది కదా, అంతే కదా? ఇదంతా కాదండి, ఇప్పుడు ఏంటంటే మెయిన్ మనకి శారీస్ వచ్చినాయండి. వీళ్ళు ఏదో రకంగా కాకా పట్టుకోవాలి. వీటి దగ్గర డబ్బులు మనం ఎట్లయినా నొక్కేయాలి. హేమా అంతే, హేమకు 2000 నాకు 3000. అరే మీ చెల్లి సరిగా మాకు తెలియదు, డబ్బులు ఇవ్వని చెప్పి, ఓకేనా? ఇద్దరు చెల్లెలు వస్తారు నీకు. వీడైతే నా కొడుకండి, మా ఇద్దరికి. నాకంటే కూడా హేమాకి ఇంకా ఇష్టం. నాకు చెప్పని ఎన్నో విషయాలు వాళ్ళ పిల్లతో షేర్ చేసుకుంటా ఉంటాడు. మీకు కూడా అంతే కదా, మీ పిల్లలు ఇట్లాగే పేరెంట్స్ అంటే కూడా ఇలాగా పిన్నులతో బాబాయిలతో చాలా క్లోజ్ గా ఉంటారు, అంతే కదండి? ఎవరైనా అంతే అనుకోండి. అంతే మాట్లాడేవి, ఇప్పుడేం మాట్లాడదు, తర్వాత లోడ వాగినట్టే ఉంటది. అన్న సారీస్ చూడు ఎంత బాగున్నాయో. నాన్నకి చెప్పరా? అరే నువ్వు ఇప్పిస్తా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, వాడి దగ్గర 5000 పాకెట్ మనీ ఉంది. ఇప్పించు, మాకు మంచి చీరలు వచ్చినాయి. ఆ రోజు మనం బట్టలు చదువుతా వాడి పేపర్ల కింద డబ్బులు దాచి పెట్టాడు కదా. ఏమండి ఇదంతా ఏంటనుకుంటున్నారా? న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ అనే కాదు సంక్రాంతికి ఫుల్ గా స్టాక్ అయితే వచ్చేసింది. మా అబ్బాయి హాస్టల్ నుంచి వచ్చాడు, వాడిని రాగానే షాపు తీసుకొచ్చేసావు. నేను ఒక కవరు, హేమ ఒక కవర్ పెట్టేసుకున్నాం అక్కడ. అన్న ఇటు ఈనది సారీస్ అయితే మేము ఈ సంక్రాంతికి న్యూ ఇయర్ కి ఫుల్ గా తీసేసుకున్నాం. హేమ ఎంత బడ్జెట్ అయింది? నాది దాదాపు 10 అయింది. నాది హేమకు 10 అయింది, నాది 15 అయ్యిద్ది. మేమైతే ఫుల్ గా సారీస్ తీసేసుకున్నాం. డబ్బులు తీరా బయటికి, డబ్బులు తీరా. మా ఆయన అడగాల, ఏంట్రా నువ్వు ఇప్పించాలరా ఇప్పుడు? ప్లీజ్ చందన్, ఇప్పించందన్. నవ్వుతారేంటండి? ఏమండి, మనం సంపాదించింది కాదు, మన పిల్లలు వాళ్ళ పాకెట్ మనీ దాచిపెట్టి వాళ్ళు ఎంతో ప్రేమగా మనకి ఇప్పిస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటది. హేమ ఈ సారీ చూడు, హేమ ఎంత బాగుందో. నీకు ఇంకా చాలా బాగుంటది. ఇంకేం చేస్తున్నారు? అరే ఏంట్రా, మా ఆడవాళ్ళకి శారీస్ ఇచ్చని తెలుసు కదా. హేమ ఇది ఒక్కటి నీకు ఇప్పించమని చెప్పి. ఇప్పుడు ఎన్ని కొన్నారు? ఇదో మూట 15,000 ఇవన్నీ ఆడబడతారు చెప్పండి. అరే మీ బాబాయ్ వాళ్ళేమో ఆ రకంగా శారీస్ తీసుకొస్తున్నారు, మీ పుణ్యమా అంటూ మేము ఫుల్ గా శారీస్ ఎంజాయ్ చేస్తున్నాము. మరి ఆ మాత్రం లేడీస్ కి శారీస్ ఉంటది కదండి. ఎన్ని ఆడబడతారు చెప్పండి? ఇప్పటికే షెల్ఫ్ లో నిండిపోయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటే. అది మాత్రం నిజమేనండి. మా హస్బెండ్ ఇలా డోర్ తీయంగా శారీస్ అన్ని కింద పడిపోతున్నాయి. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ మొత్తం కవర్స్ లో ఫిల్ చేసి పెట్టేస్తున్నాము. కానీ చెప్పాం కదా, ఇప్పుడు ఈ శారీ కట్టడానికి ఇలా షెల్ఫ్ తీయంగానే నాకు ఏ శారీ కట్టుకోవాలో అర్థం కాలేదు. అలా ఉంటది మళ్ళీ మనతో. ఏదో పుణ్యం అని 2 రోజులు సెలవులు ఎత్తే ఇంటికి వస్తున్నాను, నన్ను సాగుపడుతున్నాను మీరు. మరి అంతే కదా, దొరికే అంతే కదా. ఆ మాత్రం హాలిడేస్ కి కదా, అప్పుడే నేను ప్రశాంతంగా వెళ్ళాలి కదా అంటున్నాను నేను.
అరే అదేం కాదురా, బాగా చదువుకో, బాగా డబ్బులు సంపాదించు, మాకు ఇలాంటి ఇంకా మంచి మంచి శారీస్ ఇప్పించాలి. ఓకేనా? డీల్. డీల్. ఓకే.